ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా, టెలివిజన్ రంగస్థల ఈ కళల రంగాన్ని మరింత ప్రోత్సహించాలి, మరింత బలోపేతం చేయాలి అని చెబుతూ ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఓ పెద్ద జంబో కమిటీ నియమించింది. చైర్మన్ని, వైస్ చైర్మన్ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించుకుంటూ తాజాగా ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఈ ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పేరు. దాని చైర్మన్గా పి భరత్ భూషణ్కి ఆ చైర్మన్ పోస్ట్ అప్పగించారు. అండ్ ఆ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించడానికని వైస్ చైర్మన్గా చిక్కాల మెహర్ రమేష్ ఉండే కదా డైరెక్టర్, మెహర్ రమేష్ని వైస్ చైర్మన్గా నియమించారు. అంతేకాకుండా పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన నిపుణులు, రచయితలు, యాక్టర్లు ఇట్లా మొత్తం 14 మందితో 14 మంది డైరెక్టర్లను కూడా నియమించుకుంటూ ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో చైర్మన్గా భరత్ భూషణ్, వైస్ చైర్మన్గా మెహర్ రమేష్ అండ్ ఇందులో డైరెక్టర్లుగా సుమన్ ఉండరు కదా నటుడు, పాతకాలం నటుడు అంటే ఉన్నారు ఇప్పుడు కూడా, సుమను అండ్ శివాజీ, అదే ఆయన గరుడపురాణం అని చెప్పి శివాజీ అంటారు కదా నటుడు, ఆయన కూడా శివాజీ, చెదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయిమాధవ్, ఈయన డైలాగులు రాస్తారు, రచయిత ఏమో, ఝాన్సీ, కూచుపట్ల సుబ్రహ్మణ్య వివేకానంద, వి సముద్ర, ఈయన దర్శకుడే అనుకుంటా, కె ఉమామహేశ్వరరావు, కందిమల్ల సాంబశివరావు, ఏ సత్యనారాయణ, ఎస్ వెంకటకృష్ణారెడ్డి, జి రాజ్ వెంకటేశ్వర యాదవ్ అట, డి సత్యనారాయణ అట. మొత్తం మీద 14 మంది డైరెక్టర్లు, ఒక చైర్మన్, వైస్ చైర్మన్ నియమించుకుంటూ ఏపీ స్టేట్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేస్తూ అంటే ఈ బోర్డు నియమించారు. సో మొత్తం మీద శివాజీకి ఒక బాధ్యత, సుమన్కి, మెహర్ రమేష్కి, ఝాన్సీకి, వి సముద్రకి, మొత్తం మీద వీళ్ళకు ఓ పెద్ద కమిటీని వేశారు. సరే, ఈ పరిశ్రమ కోసం వీళ్ళందరూ మంచి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే సంతోషమే కదా.